బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ బాధలను బదిలీ చేయడం అనేది మానుకోవాలి. మన కురింతి జీవితంలో వ్యక్తిత్వంలో గొప్పతనం. ఆవిడ తన బాధను బదిలీ చేయలేదు, కడుపులోనే దాచేసింది. అందుకే ఎక్కడా బిడ్డలను పెంచడంలో తేడా చూపించలా. సవతి కన్న బిడ్డలను కూడా తన బిడ్డల కంటే ఎక్కువగా చూసింది. దానికి 2 ఉదాహరణలు. ఆవిడ పెంపకం, బిడ్డల పెంపకం ఎలాంటిదో చెప్పుకుందాం. అరణ్యానికి ఎడుతున్నారు పాండవులు. వెళ్ళిపోతుంటే ఆవిడ ఎక్కువ బాధపడింది ఎవరి గురించో తెలుసా? సహదేవుడి గురించి. ధర్మరాజు గురించి కాదు, భీముడు గురించి కాదు, అర్జునుడి గురించి కాదు, నకులుడి గురించి కూడా తక్కువ, సహదేవుడి గురించి. ఎందుకంటే తల్లి దృష్టి ఎంతసేపు కడసారవాడి మీద ఉంటుంది, తండ్రి దృష్టి ఎంతసేపు పెద్దవాడి మీద ఉంటుంది. అదో సహజమైన బంధం. మా సహదేవుడు అని ద్రౌపదిని వచ్చి, ద్రౌపది చేతిలో సహదేవుడు చేయి పెట్టిందమ్మా. అబ్బాయిని అమ్మాయికి ఇస్తారో అమ్మాయిని అబ్బాయికి ఇస్తారో తెలియదు, కానీ కుంతి చేసిన పని ఏమిటంటే అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది. సహదేవుడు చేతిని తీసి ద్రౌపది చేతిలో పెట్టి ఏమంటుందంటే ఆ ప్రేమతో, కడు పసిబిడ్డ వీడు. ఇది విచిత్రమైన ప్రయోగం, తిక్కన గారి పద్యం. వాడికి అప్పటికి 40 ఏళ్ళు, కొడుకు పుట్టాడు. ద్రౌపది పెళ్ళయింది కదా, 5 కుమారులు కలిగారు కదా. ధర్మరాజుకి ప్రతివించుడు, భీముడికి శృత సోముడు, అర్జునుడికి శృత కీర్తి, నకులుడికి శతానేకుడు, సహదేవుడికి శృతశీనుడు. 5 పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు కూడా 5-6 ఏళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరు లేరు అందరూ. కానీ ఈవిడ ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే. ఆ 40 ఏళ్ల వాడిని ద్రౌపది చేతుల్లో పెట్టి, కడు పసిబిడ్డ వీడు, ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎదయంతయు కోమలము, ఎప్పుడైనా నేగుడు ఒక బిల్తుగాని తనకుంగల ఆకటి వృద్ధెరుంగడు, ఈ కొడికిటు ఒక కున్మనము కుందెడు, ద్రౌపది నింగని ఓరడిల్లెడు. ఈ చివరి మాట చాలా ముఖ్యం తిక్కన గారి పద్యం. కడు పసిబిడ్డ వీడు, 40 ఏళ్లవాడు కూడా ఆవిడికి పసిబిడ్డలాగా, పసి కాదు కడు పసిబిడ్డ. బిడ్డ అంటేనే చిన్నవాడు, పసిబిడ్డ అంటే ఇంకా చిన్నవాడు, కడు పసిబిడ్డ అంటే ఇంకా చిన్నవాడు. 40 ఏళ్లవాడు అంత చిన్నవాళ్ళ ఎందుకు కనపడ్డాడంటే తల్లి మనస్సు అంతే. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అంట. ఒకటి కాదు అవునా నెరుగండు. వాడు జ్యోతిష్శాస్త్రంలో గొప్పవాడు, నీతిశాస్త్రంలో గొప్పవాడు. ముహూర్తం పెట్టమంటే ఆయన అడిగేవాడు, ఆయన పట్టుకునేవాడు. అవును కాదండం కూడా తెలియదమ్మా. సహదేవుడు విచిత్రంగా ఇదేం కంప్లైంట్ అని చూస్తున్నాడు. ఇక నేను అంత అమాయకుండా, తల్లి ప్రేమ అంతే. కాదు అవునా నెరుగండు. అంతేకాదు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు. ఇదివరకు ఎప్పుడు ఈయన కష్టాలు పడ్డాడు, కర్మలా ఉంది. ఇక్కడ పాండవులు పుట్టింది మొదలు కష్టాలు పడు, సుఖపడ చేసింది ఎప్పుడు. అదంతే తల్లి ప్రేమ. ఎప్పుడు మన గతం మర్చిపోయి ఇవే మాట, ప్రస్తుతం ఉన్న కష్టమే ఎక్కువ అనిపిస్తుంది. ఇంతకుముందు ఇంతకంటే కష్టాలు పడినా కూడా అవన్నీ ఒక రకం, ఇది ఎలాగా అంటాం, అది ఎంతో ఇది అంతే. మానవ మనస్తత్వం. అదే తిక్కన గారు పట్టుకుని రాశాడు. ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎంతయు కోమలము. ఆయన మనస్సు చాలా సున్నితం. మా చివరి అబ్బాయి, చిన్న అబ్బాయి సహదేవుడు. ఎప్పుడైనా నే కుడువగ బిల్తుగా అని తన కుంగల ఆకటి వృద్ధిరుంగడు. అన్నానికి రారా సహదేవాన్ని నేను పిలవాలి తప్ప ఎప్పుడు ఆకలేస్తోందమ్మా అని అన్నం పెట్టమని కూడా అడగలేదయ్యా. ఇంత విచిత్రంగా చెబుతాం. ఈ కొడికిటు ఒక మనము కుందెడు. ఇలాంటి చిన్న కొడుకు, చిన్న బిడ్డ కూడా ఆకలేస్తే అమ్మా అన్నం పెట్టమని అడగలేని వాడు కూడా అడవులు గడుతుంటే చాలా బాధగా ఉందమ్మా అని ఇప్పుడు ఒక మాట అంటోందమ్మా. ప్రతి అత్తగారు ప్రతి కోడల దగ్గర అనవలసిన మాట ఇది. ఏమిటో తెలుసా? నిన్గా నువ్వు రెడీలేడు, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నా. అనపర్తులో అత్తగారులందరూ ఈ మాట కంఠస్థం చేయండి. అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉన్న కోళ్ళు ఫోన్ చేసి, మీ అబ్బాయి బాగున్నారంటే, నువ్వు నాకు బాగుండకుండా ఎలా ఉంటారమ్మా, చాలా చక్కగా ఉంటాను ఒక మాట అంటే, కోళ్ళు ఇంకోసారి కాఫీ ఇస్తుంది కొడుక్కి. ఉంటాడులే, ఉండకేమవుతాడు, ఇక్కడ ఉన్నట్టుగా ఉంటాడేంటి, ఆడికి ఈ ఫోను నువ్వెందుకు అని సాగదీసామనుకో అయిపోయినట్టే. అమెరికా అనపర్తి కింద మారిపోయింది ఇక్కడ మనం చేసే పని. ఇది ఇక్కడ ఆడికి ఈ ఫోను అనేసి వాడు, ఆడికి ఈ ఫోను నువ్వెందుకు వచ్చేస్తున్నావు. ఇదే ఈ ద్వేషమే పోవాలి మనస్సులో. అత్తాకోడళ్ళ తగాదాలకి, అసెంబ్లీలో తగాదాలకి నా దృష్టిలో తేడా ఏముండదు. అంతా ఒకటే ఆధిపత్య పోరాటం. ఇక్కడ రావాలి మార్పు. అందుకోసం ఈ పద్యం చెబుతున్నాడు తిక్కనగా. నిన్గని ఓరడిల్లుడు. ఇవన్నీ చెప్పి ఏమైందంటే, నువ్వు ఉన్నావు కదమ్మా నాకు నిశ్చింతగా. వెంటనే ద్రౌపది, అత్తయ్య మీకు ఎందుకు చింత, నేను చూసుకుంటాను కదా, మీరు ఎలా నిశ్చింతగా ఉండండి, విదురుని ఇంట్లో మీరు ఉండండి, మీరు ఇలా అయిపోతే వాళ్ళు ఎలా అయిపోతారు అని అత్తా కోడళ్ళు ఆనందంగా కౌగులించుకున్నారమ్మ. వాళ్ళు అరణ్యంలో ఉంటే, అయోధ్యలో ఉంటే ఇంత సామరస్యం ఉన్నాక ఆ సామరస్యం కావాలి. అలా పెంచింది పిల్లల్ని.
అలాగే ఇంకా సవతి పిల్లల మీద ఎక్కువ ప్రేమ చూపించింది. లోకం ఏమనుకునే అవకాశం లేదు. పైగా ధర్మరాజుకి అది పాఠమైంది. ఓ అమ్మ సహదేవుడి మీద ఎంత ప్రేమ చూపిస్తోందంటే నేను ఎలా ఉండాలి ఆయనకు అర్థమైంది. కాబట్టి అరణ్య పర్వం చివరిలో యక్ష ప్రశ్నలు వచ్చినప్పుడు నలుగురు తమ్ముళ్ళు యక్షుడి ప్రశ్నలకి జవాబులు చెప్పకపోగా అహంకరించి నీళ్లు దాగి చనిపోతే ధర్మరాజు 123 ప్రశ్నలకి జవాబు చెబితే ఇందులో ఎవరినైనా ఒక్కడిని బతికిస్తాన్ని కావలసిన వాడిని కోరుకోవా అంటే శమోయేష రక్తాక్షక శమోయేష రక్తాక్షక కందర్పయివ మోహనగ నకులస్సతు జీవతు నకులస్సతు జీవతు నకులస్సతు జీవతు అన్నాడు మహానుభావుడు. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు, ఇంటికి ఫోన్ చేయలేదు, కౌన్ బనేగా కరోడుపతిలాగా ఆడియన్స్ నుంచి జవాబు అడగలేదు, వెంటనే చెప్పాడు. ఎవరిని బతికించమంటావు నలుగురిలో అంటే నకులస్సతు జీవతు నకులస్సతు జీవతు. శ్రీకృష్ణుడిలాగా లేత నీలం రంగు నలుపు రంగులో మెరిసిపోతూ ఉంటాడు నా తమ్ముడు. రక్తాక్షక ఎర్రని కళ్ళతో ఎంత అందంగా ఉంటాడు. కందర్పయివ మోహనగా మా 5గురిలో ఎవరు అందమైన వాడు అంటే నకులుడే అందమైన వాడు, సందేహం లేదు అని ధర్మరాజు చెప్పాడు. ద్రౌపది చెప్పింది. భర్త అందం గురించి భార్య చెప్పిన తర్వాత ఇంకెవరిని మనం అడగక్కల, అదే సర్టిఫికెట్. ద్రౌపదే చెప్పింది మొహమాటం లేకుండా 5గురిలోకి నకులుడు అందమైన వాడని. కందర్పయివ మోహన. ఎందుకని అశ్వినీ దేవతల అంశ. అశ్వినీ దేవతలు అంటే సౌందర్యం, అందుకని సుందరుడే పుట్టాడు. అలాంటి మా తమ్ముడు నకులుడిని బతికించబడి అక్కడికి యక్షుడు అడిగాడు, ఇదేమిటయ్యా నకులుడు చాలా మామూలు యోధుడు, భీముడికి 10,000 ఏనుగుల బలం ఉంది, అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, నువ్వు రాబోయేది యుద్ధమయ్యా, ఏమనుకుంటావు, సంధి జరుగుతుంది అనుకుంటున్నావు, జరగదమ్మా, యుద్ధం జరుగుతుంది, ఆయుధాలు పోగేసుకోవాలి, బలవంతులను పెట్టుకోవాలి కదా. ఎంత అమాయకం పిచ్చి పార్టీ పెట్టినవాడైనా గెలిచేవాడికి టికెట్ అంటే మంచివాడికి టికెట్ ఇవ్వడే. నువ్వు గెలిచేవాడిని కోరుకోవయ్యా అంటే ఆయన గెలుపు ఓటములు నాకు తెలియవు, దుర్మార్గపు రాజకీయాలు నాకు తెలియవు, మా నాన్నగారికి 2 భార్యలు, ఆయన 2 ఎందుకు చేసుకున్నారంటే అది నాకు అనవసరం, ఆయనకి సంబంధించిన విషయం, నాకు 2 తల్లులే, మా తల్లి కుంతి కుమారులవేన, మేము ముగ్గురులో నేను పెద్దవాడిని బతుకున్నా, మా పినతల్లి మాద్రి కుమారుల్లో పెద్దవాడు బతకాలి, ఇంతకు మించి నాకు ఈక్వేషన్స్ తెలియవని చెప్పాడు ఆయన. ఆయన ఇండియన్ హీరో. ధర్మరాజు అంటే ఆయన ఇండియన్ హీరో. కుటుంబ సమస్యల్లో ఎలా ఉండాలో నిరూపించాడు. రాముడు తర్వాత మళ్ళీ ధర్మరాజే. నాకు ఇవన్నీ నాకెందుకండి, గెలుపు ఓటమి ఏదో అవుతుంది, యుద్ధం వచ్చింది, సత్యం ఉంటే ఉంటాం, పోతే పోతాం, ధర్మం ధర్మమే. బుద్ధులను మీరు మేము అందరం వెళ్ళిపోతాం, యక్ష మహారాజా ఎవరు ఉండరు ఇక్కడ, మా మాద్రి ఇప్పటికే వెళ్ళిపోయింది, మా అమ్మ కూడా చనిపోతుంది, మేము కూడా చనిపోతాం, మా అమ్మ చనిపోయి స్వర్గానికి వెళుతాప్పుడు మాద్రి ఏముంటుంది, నేను భీముడిని కోరితే మాద్రి ఏముంటుంది, అవునమ్మా ఎంతైనా నా బిడ్డలను నీకు అప్పగించి నేను సహగమనం చేశాను, బతుకుండగానే నిప్పుల్లో దూకేశాను మొగుడు గురించి, నా మీద నీకు జాలి లేదు, నీ బిడ్డనే కోరుకున్నాడమ్మా, నా బిడ్డను ఎందుకు కోరుకుంటాడు, నేను బతుకుంటే నా బిడ్డలను కాపాడుకుంటే బాగుండేది, నువ్వు స్వార్థానికి పాల్పడ్డావని నా తల్లి కుంతిని అనదా, అప్పుడు నా తల్లి తల వంచుకోదా, నా గురించి నా తల్లి ఈ లోకంలోనే ఏ లోకంలోనైనా తల ఎత్తుకుని బతకాలి కానీ తల దించుకుని బతకడానికి వీల్లేదు అని చెప్పిన ఏకైక నాయకుడు ధర్మరాజు. అది భారతం. ఎన్ని అపూర్వమైన పాత్రలు, ఎన్ని అపూర్వమైన సన్నివేశాలు. ధర్మరాజులోనూ కొన్ని లోపాలు ఉండొచ్చు, ఇన్ని గొప్ప గుణాలుంటే ఆ లోపాలు క్షమించలేమా అండి. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందోకిరణేష్వివాంక. పొన్నమనాటి చందమామను చూడండి ఎంత అందంగా ఉంటాడు, కానీ ఆయనలో మచ్చ ఉంది కదా అని చందమామను చూడడం మానేశారా? 1, 2 లోపాలు ఉన్నాయని మనుషుల్ని దూరం చేసుకుంటామండి. లోపాలు సవరించుకోవాలి, అవే కాలక్రమంలో అవే జరుగుతాయని చేసుకోవాలి. ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే కాపురాలు నడుస్తాయా? లోపాలను క్షమించగలగా. అందుకని కొంత ఆ ప్రేమ చూపించబట్టి అర్జునుడు ధర్మరాజు వెంటనే క్షణం ఆలోచించకుండా ఎవరు కావాలని నకులుడు కావాలి, నాకు మిగిలిన లెక్కలు, గెలుపోవటములు, రాజకీయాలు, ఎన్నికలు, యుద్ధాలు నాకేమీ తెలియదు. మా తల్లి సంతానంలో నేను ఒక్కడిని బతుకును, 5గురిని బతికిస్తే నాకు ఆనందమే, కానీ ఒక్కరే అంటున్నావు కదా, నేనేం చేయగలను, అశక్తి అయినప్పుడు చేసేదేముంది ఇక్కడ. అందుకని మా తల్లి సంతానంలో పెద్దవాడిని నేను బతుకున్నా, అందులో నేను వాళ్ళ సంతానంలో పెద్దవాడు నకులుడు అని చేత ఆయన్ని బతికించు. ఇదండి ఈ బుద్ధి ధర్మరాజుకి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? కుంతి పెంపకం వల్ల వచ్చింది. కుంతి అటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. ఆ వ్యక్తిత్వంలో మళ్ళీ ఎంతో పౌరుషం, ఎంత త్యాగమో కుంతికి, ఎంత సహనమో అంత పౌరుషం కూడా. శ్రీకృష్ణుడు రాయబారానికి వెడుతూ, అత్తా కౌరవ సభలో ఏం చెప్పమంటావు అని అడిగాడు. నీ మాట చెప్పు. అక్కడ ద్రౌపది చెప్పింది నాకు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఉపప్లావ్య నగరం నుంచి ఇక్కడికి వచ్చాను కదా, పాండవులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి, వ్యాసభారతంలో ఉండే మాట లోకంలో ఎక్కువ ప్రచారం కాల, కాబట్టి నేను సత్యం చెబుతున్నా.
పాండవుల సీన్ అని మన వాళ్ళు వేస్తారు కురుక్షేత్రం నాటకం వేసినప్పుడు కదా. కందుకూరి చిరంజీవిరావు గారు ధర్మరాజు వేస్తాడు, వేమూరు రామయ్య గారు ఎవరో ఆయన భీముడు, నరసింహమూర్తి గారు భీముడు వేస్తాడు, అర్జునుడు సరే ఇలా అందరూ ఉంటారు కదా. అందులో కృష్ణుడు అందరి అభిప్రాయాలు అడుగుతాడు కదా. అక్కడ వ్యాసభారతంలో ఉన్న విషయం ఏమిటంటే భీముడు అర్జునుడు ఇద్దరూ కూడా యుద్ధం వద్దు సంధి చేయమని చెప్పారండి. అర్జునుడు కూడా భీముడు కూడా. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటిది. అది కురుక్షేత్రంలో కొంత చూపించారు. నిద్రపోవుచుంటువో లేక బెదరి పలుకుచుంటువో తొల్లింటి భీమసేనుడవు కావో. అర్జునుడు కూడా అదే మాట అన్నాడు. ఆశ్చర్యపోయాడు కృష్ణుడు, ఇదేమిటిది, మరి మీరు ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు? నువ్వు కర్ణుని చంపుతానన్నావు, ఈయనేమో దుర్యోధనుడు తొళ్ళబగల కొడతా అన్నాడు, దుశ్శాసనుడు ఎత్తులు తాగుతానని చెప్పాడు, ఇప్పుడు సంధి చేయమంటే సంధి చేసాక కూడా ఇవన్నీ చేస్తారా? ఆయన ప్యాకేజీ ప్రోగ్రామా? ఇదేమిటయ్యా? పైగా ధర్మరాజు ఎలాగో శాంతినే కోరతాడు, ఆయన పుట్టిందే అందుకోసం వదిలేయండి. నకుల సహదేవులు ఇద్దరు యుద్ధాన్ని ప్రేరేపించారు, మేము ఒప్పుకోమన్నారు. For more videos like this, subscribe Big TV channel.